హలో అండి, అందరికీ శుభోదయం. శుభోదయం ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇవాళ మన ఉదయం టిఫిన్ అన్నమాట. టిఫిన్ అంటే ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇలాంటివి కాదు. ఇవాళ స్పెషల్ అనమాట. అసలైనా నేను చేస్తూ ఉంటాను. వారానికి కంపల్సరీ 2-3 సార్లు జొన్న జావ, రాగి జావ అయితే చేస్తాను. ముందుగా అయితే పచ్చజొన్నలు అనమాట, కొంచెం వగరే ఉంటాయి. ఇవి ఫ్రెష్గా వచ్చాయన్నమాట. చూడండి, నీట్గా కడిగి పెట్టుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ముందు దాంట్లో ఉన్న రాళ్ళన్నీ వేరేసి శుభ్రంగా చెరిగి ఇలా వాటర్లో అయితే కడిగి పెట్టేశాను. చూడండి, నీట్గా ఉన్నాయి. జొన్నలు శుభ్రంగా ఉంటేనే బాగుంటాయి. ఏమైనా రాళ్ళు గిళ్ళు ఉన్నా మనం మిక్సీ పట్టేటప్పుడు మళ్ళీ అంతా వేస్ట్ అయిపోతుంది. అలా వాటర్లో శుభ్రంగా కడిగినాక ఇలా చేటలో ఆరబోసాను ఒక 4-5 గంటలు. అంటే నైటే ఆరబెట్టేశాను. 4-5 గంటలు ఏం కాదు, నైటే కడిగి పెట్టేశాను. ఇక ఉదయమే లెగిసి వాటర్ అయితే ముందు వాటర్ మరగబెడుతున్నాను గ్యాస్ మీద. ఈలోపు జొన్నలు అయితే మిక్సీ పట్టేసుకుందాం మంచిగా. చూసారా ఎలా ఆరిపోయాయి చక్కగా. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను, రాగులైనా జొన్నలైనా సేమ్. తర్వాత మేము 5గురు ఉన్నాం, 5గురు సరిపడా మిక్సీ అయితే పట్టేస్తున్నాను జొన్నలు. మంచిగా చక్కగా గాలాడిపోయాయి, ఇంట్లో ఎండలో ఎండబెట్టినట్టు. మిక్సీ మంచి మెత్తగా కాకుండా బరుకుగా పట్టుకుంటే, మరీ బరుకు కాదు మరీ మెత్త కాదు, మిడిల్లో. చూడండి, నేను పట్టేసాక చూపిస్తాను. ఇక ఈ విధంగా పట్టుకుంటే మనం జావ తాగేటప్పుడు కూడా తాగడమే కాకుండా పంటికి కూడా తగులుతుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. అప్పుడు చూడండి, వాటర్ అయితే లైట్గా మరిగాయి. నేను మిక్సీ పట్టిన పిండి అయితే వేసేస్తున్నాను. పిండి వేయంగానే అట్లా ఉంచొద్దు, ఎమ్మటే కలిపే, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది పిండి అక్కడక్కడ. వేడి వాటర్ కదా, మంచిగా గడ్డలు లేకుండా నీట్గా కలుపుకోవాలి పిండిని సమానంగా. చూడండి, నేను కలుపుతున్నాను ఆల్రెడీ. గడ్డలు కడితే బాగుండదు అసలు, హాట్ వాటర్ కదా అట్లా కట్టేస్తుంది అనమాట. ఇలా మంచిగా చక్కగా కలుపుకుంటూ పొయ్యి దగ్గరే ఉండాలి, జావ ఉత్తగానే పొంగుతుంది అనమాట. నేను కొంచెం మిడిల్లో పెట్టాను స్టవ్ అయితే. మిడిల్లో పెట్టి మంచిగా దగ్గరుండి కలుపుతున్నాను అనమాట. ఇక జావ చేసేటప్పుడు మనం అక్కడే ఉండాలి కంపల్సరీ. సిమ్లో పెట్టినా ఎలా పెట్టినా పొంగిపోద్ది. కానీ ఎంత బలమో అండి జావ అయితే. అమ్మమ్మ ఉన్నప్పుడు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు, కానీ అప్పుడు మా అమ్మమ్మ అయితే ఇంకా చాలా చాలా బాగా చెప్పేదన్నమాట. అమ్మమ్మ చనిపోయినాకే మేము వేరే వచ్చేసాం, ఇక్కడ స్టార్ట్ చేశాను అనమాట. అందులో ఒక మిర్చి వేసాను, చూడండి మీరు లాస్ట్లో ఎందుకు వేసానో అర్థమవుతుంది మీకు. అలానే కొంచెం వగరు ఉంటుంది కదా, పిల్లలు తాగుతారని కొంచెం బెల్లం ముక్క అయితే వేసాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకవేళ చేస్తే అలా వేయండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ చాలా మంచిది హెల్త్కి. ఎప్పుడు ఇడ్లీ పూరి కాకుండా ఇలా ట్రై చేయండి. నేనైతే కంపల్సరీ చేస్తాను రాగి జావ, జొన్న జావ. నా పిల్లలు కూడా ఏది పెట్టినా మంచిది అంటే చాలా తినేస్తారు. చక్కగా మరిగిపోతుంది చూసారా. ఈ విధంగా దగ్గరుండి స్టవ్ దగ్గరుండే కలుపుకోవాలి, లేదంటే అంతా పొంగిపోతుంది. జావా అయితే ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కొంచెం ఇంకొద్దిగా ఉడికితే ఇంకా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి, సింపుల్గా హెల్తీగా. 10-15 నిమిషాల్లో జావ రెడీ అయిపోయినట్టే. జావ అయితే రెడీ అయిపోయింది. ఈ మిర్చి ఎందుకు వేసానంటే, నేను తాగేటప్పుడు ఆ మిర్చిని నంచుకుంటాను అనమాట. కొంచెం కొత్తిమీర, ఉల్లిగడ్డ వేసుకొని నా ఒక్కదానికే. పిల్లలకైతే ఇట్లా మామూలుగా వేసి ఇచ్చేస్తున్నాను. అందుకని ఆ మిర్చి వేసాను, మంచి ఘాటుగా ఉంటుందని. అలాగే నాన్న కూడా వచ్చేసాడు. చూడండి, ఇప్పుడు నేను వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది జావలో ఇలా మిర్చి మంచిగా మరిగింది కదా, అది కూడా కారం లైట్గా ఉండి మంచి టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే కొంచెం ఉల్లిగడ్డ, కొత్తిమీర, నిమ్మకాయ కూడా వేసుకుంటున్నాను. నిమ్మకాయ అయితే ఇవాళ లేదు, అసలైతే నిమ్మకాయ కూడా వేసుకుంటాను నేను. ఈ విధంగా చూసారు కదా. ఇది నాది. ఇది ఇప్పుడే నాన్న అయితే వచ్చేసాడు, ఇప్పుడే నాన్నకు కూడా పోసేస్తున్నాను. కొంచెం ఆగామంటే ఇంకా చిక్కబడిపోయిద్ది జావ, అందుకే చేసిన వెంటనే తాగేయాలి. నా బంగారాలు అయితే వెయిటింగ్, చూసారు కదా. చూడండి ఎంత చక్కగా. ఈ జావ ఏంటి మమ్మీ అది ఇది అనరు, ఏది పెట్టినా అమ్మ మంచిదంట ఒంటికి అంటే చక్కగా తినేస్తారు. వేడిగా ఉందంట, ఎలా ఉంది మమ్మీ అంటే
వేడిగా ఉంది మమ్మీ అంటుంది మహాని. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి పెట్టండి. ఓకే బాయ్ మరి.